చెరువులో నీళ్లుంటేనే కప్పలొస్తాయి అన్నటువంటి సామెత మరొకసారి నిరూపణైంది. సౌరవ్ గంగూలీ దాదా అని పిలుచుకుంటారు. క్రికెట్ చరిత్రలో, భారత క్రికెట్ చరిత్రలో ఒక దూకుడు అధ్యాయాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. రాజకీయ పరంగా తను ఇంతకుముందు మమతా బెనర్జీకి సపోర్టర్. వాస్తవంగా అప్పట్లో సౌరవ్ గంగూలీని బీజేపీలో చేరమని అమిత్ షా ఆహ్వానించాడు 2020లో. గంగూలీ ఒప్పుకోలేదు. సరే పోనీ ఓ పని చేయి, బీసీసీఐ ప్రెసిడెంట్ తీసుకుంటావంటే ఓకే అన్నాడు. ఇచ్చింది అప్పుడు వీళ్ళే. అంటే బీసీసీఐని వీళ్ళు ఎందుకు ఇస్తారంటే ఆ వ్యవహారాలు జనాలకు అందరికీ తెలుసు. ఇప్పుడు జైషా ఎట్లా అయ్యాడు అట్లాగే అనమాట. తర్వాత సిఏబి ప్రెసిడెంట్ అంటే ఓకేగా తీసుకున్నాడు అప్పుడు. తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు ఆ అంశంలో మమతా బెనర్జీతో ఇక అవసరం లేదు కదా, అర్జెంటుగా భారతీయ జనతా పార్టీని కలిశారు, నబీని కలిశారు, సువేందు అధికారిని కలిశారు, బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నారు.